పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 23వ సామాన్య సోమవారము. మొదటి పఠనము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. అన్యులు సైతము చెయ్యనేరని మహాదారుణమైన వ్యభిచార దోషము మీ యందు ఉన్నదని వదంతి కలదు. ఏలైనా ఒకడు తన సవితి తల్లిని ఉంచుకొని అన్నుట అయినచో మీరు ఎట్లు ఇంకను గర్వింపగలరు? మీరు శోకింపవలదా? అట్టి వ్యక్తిని మీ నుండి బయటికి గెంటివేయవలెను. శారీరకముగా నేను మీకు దూరముగానే ఉన్నాను, నా ఆత్మ మీతోనే ఉన్నది. నేను మీతోనే ఉన్నట్లుగానే భావించి మన ప్రభువగు యేసు నామమున ఆ దారుణమును చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పితిని. మీరు సమావేశమగునప్పుడు నేనును ఆత్మ ద్వారా మీతో ఉందును. కనుక మన ప్రభువగు యేసుక్రీస్తు శక్తి వల్ల ఆ వ్యక్తి శారీరకముగా నాశనమగుటకై వానిని సైతానుకు అప్పగించివేయుడు. అప్పుడు ప్రభు దినమున వాని ఆత్మ రక్షింపబడగలదు. గర్వించుట మీకు సముచితము కాదు. కొద్దిపాటి పిలిసిన పిండినంతయు పులియజేయునని మీకు తెలియదా? పాపమును ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలెను. అప్పుడు మీరు ఏమాత్రమును పులియని కొత్తదగు పిండి వలె ఉందురు. నిజముగా మీరు అట్టివారేనని నాకు తెలియను. ఏలైనా పాస్కా గొర్రెపిల్లయకు క్రీస్తు బలి చేయబడెను. కాబట్టి ద్వేషము, దౌష్ట్యము అను పాతపిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ, సత్యము అను వానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకొందుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథము. అందరూ ప్రభు, న్యాయవంతుడమైన నీవు నన్ను విడిపింపుము. నీవు దుష్టత్వమును అంగీకరింపవు, చెడ్డను నీ ఎదుటికి రానియ్యవు. గొప్పలు చెప్పుకొన్న వారిని సహింపవు, దుర్మార్గులను అసహ్యించుకొందువు. అందరూ ప్రభు, న్యాయవంతుడమైన నీవు నన్ను విడిపింపుము. కల్లలాడు వారిని నాశనము చేయుదువు, హత్యకు పాల్పడు వారిని మోసగాండ్రను చీదరించుకొందువు. అందరూ ప్రభు, న్యాయవంతుడవైన నీవు నన్ను విడిపింపుము. కానీ నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు, నిరతము సంతసముతో గానము చేయుదురు. నిన్ను ప్రేమించు వారిని నీవు సంరక్షింతువు, వారు నిన్ను తలంచుకొని ప్రమోదము చెందుదురు. అందరూ ప్రభు, న్యాయవంతుడమైన నీవు నన్ను విడిపింపుము. ఆమేన్.